హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు వీడియో మస్తు మజా వస్తుంది. ఎందుకంటే ఎడిఫైర్ బ్రాండ్ నాకు ఒక బంచ్ ఆఫ్ టీడబ్ల్యూఎస్ వైర్లెస్ ఇయర్బడ్స్, ఇంకొక వైర్లెస్ హెడ్ ఫోన్స్ అన్నీ పంపించారు. అంటే ప్రతి కేటగిరీ అన్నీ మీకు ఏదైనా ఇందులో యూజ్ రావచ్చు. వీడియో ఏ పార్ట్ మిస్ అవ్వకుండా, ఫార్వర్డ్ చేయకుండా కంప్లీట్ లాస్ట్ వరకు చూడండి. ఆల్రెడీ నేను లాస్ట్ వీక్ ఇవి ఎడిఫైర్ బ్రాండ్వి నియో బడ్స్ ప్రో అన్బాక్సింగ్ చేశాను. మిస్ అయితే మీరు నా లాస్ట్ వీక్ వీడియోస్లో కంప్లీట్ డీటెయిల్ రివ్యూ చూడొచ్చు. చాలా ప్రీమియం క్వాలిటీ టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్, ANC ఫీచర్ తోటి, ANC యాంబియంట్ మోడ్, ENC అన్నీ ఉన్నాయి. హై రేజ్ ఆడియో సపోర్ట్ ఉంది. ఛార్జింగ్ కేస్ది, దాని టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ది పిక్చర్ కూడా చూడొచ్చు. ఇందులో డ్యువల్ డ్రైవర్స్ ఉన్నాయి, డైనమిక్ డ్రైవర్, ఇంకా బ్యాలెన్స్డ్ ఆర్మేచర్ డ్రైవర్, అది కూడా నోల్స్ బ్రాండ్ది. ఇంకా LDAC సపోర్ట్ ఉంది, LHDC సపోర్ట్ ఉంది. ఇంకా ఎడిఫైర్ కనెక్ట్ యాప్ తోటి మీరు కస్టమైజ్ కూడా EQs అవి సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ఒకటి యాంటీ బ్యాక్టీరియల్ సిలికాన్ ఇయర్ టిప్స్ది సెట్ వచ్చింది. ఇంకా టైప్ C కేబుల్, ఒకటి పౌచ్ కూడా వచ్చింది, అది క్యారీ చేసుకొని తీసుకెళ్ళడానికి. ఇంకా గేమ్ మోడ్ కూడా ఉంది, అంటే గేమింగ్కి కూడా లో లేటెన్సీ ఉండి మీరు యూస్ చేయొచ్చు. ఇంకా కేస్ అది చూస్తున్నారు కదా, చాలా స్టైలిష్ ఉండేసి వైట్ కలర్ది చాలా బాగుంది. ఇది ఎర్గనామికల్లీ డిజైన్ చేసి ఉండేసి మీకు త్రీ మైక్స్ ఉన్నాయి ఒక్కొక్క ఇయర్బడ్లో. అంటే మంచి మీకు కాల్ క్వాలిటీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది. ఇంకా 20 hours ANC ఫీచర్ తోటి, ఛార్జింగ్ కేస్ తోటి బ్యాటరీ లైఫ్ 24 hours మీకు ANC ఆఫ్ చేస్తే. ఇంకా LED ఫ్రంట్లో ఇండికేటర్, అది కూడా దాని ఎఫెక్ట్స్ అవి కూడా చాలా బాగున్నాయి. అంటే కనెక్ట్ అయినప్పుడు మీకు బ్లూటూత్ సెర్చ్ చేస్తున్నప్పుడు, ఇంకా ఛార్జింగ్ అయ్యేటప్పుడు బాగుంది. అది ఓవరాల్గా దాని బేస్ పంచ్ బాగుంది, వోకల్ క్లారిటీ బాగుంది, సిల్కీ స్మూత్ ట్రెబుల్ ఉంది. ఇది వచ్చేసి X3S అనేది ఎడిఫైర్ బ్రాండ్లో అన్నిట్లో రీజనబుల్ కాస్ట్వి టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్. క్వాల్కామ్ యాప్టెక్స్ సపోర్ట్ ఉంది. క్వాల్కామ్ యాప్టెక్స్ ఆడియో అంటే మీకు బెస్ట్ క్వాలిటీ ఆడియో ఉంటుంది. SBC ఆడియో కూడా సపోర్ట్ ఉంది. ఇంకా దీన్ని అరౌండ్ 20 to 24 hours అట్లా బ్యాటరీ లైఫ్ ఉంటుంది. బ్లూటూత్ వర్జన్ 5.2, TWS మిర్రరింగ్ ఫీచర్ ఉంది. ఇంకా క్వాల్కామ్ CVC 8.0 నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ కూడా ఉంది. గేమ్ మోడ్ కూడా ఉంది, అంటే లో లేటెన్సీ, మీరు గేమింగ్కి కూడా యూస్ చేయొచ్చు. IP55 వాటర్ ఇంకా డస్ట్ ప్రూఫ్ కాబట్టి మీరు స్లైట్ రెయిన్లో జిమ్కి దానికి అన్నిటికీ వాడచ్చు. వీళ్ళ దాంట్లో అంటే ఎడిఫైర్ బ్రాండ్వి కొంచెం ప్రీమియం ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇందులో మీకు ఒక సిలికాన్ ఇయర్ టిప్స్ ఎక్స్ట్రాది ఒక ప్యాకెట్ వచ్చింది. ఇంకా టైప్ C కేబుల్ కూడా వచ్చింది ఛార్జ్ చేయడానికి. ఇది 1.5 hourలో అట్లా మీకు ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఇవ్వండి మన X3Sవి ఎడిఫైర్వి TWS ఇయర్బడ్స్. ఇవి అన్నిట్లో వీళ్ళ దాంట్లో బడ్జెట్ అని చెప్పొచ్చు. ఇంకా ఇది అంటే ప్రీమియం బ్రాండ్ కాబట్టి వీళ్ళ దాంట్లో బడ్జెట్ అని చెప్తున్నాను నేను. ఎడిఫైర్ బ్రాండింగ్ ఉండేసి దాని ఛార్జింగ్ కేస్ కూడా చూడొచ్చు. లెఫ్ట్ రైట్ మార్కింగ్ ఉండేసి అది మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేసే. మీరు ఇందులో ఇయర్బడ్స్ పెట్టి ఛార్జ్ చేయొచ్చు. ఒక 1.5 to max 2 hours వరకు ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. మీకు 20 to 24 hours అట్లా బ్యాటరీ లైఫ్, అంటే వాల్యూమ్ పైన డిపెండ్ ఉంటుంది బ్యాటరీ లైఫ్. ఓవరాల్గా బాగానే ఉంది. కానీ సౌండ్ క్వాలిటీ అది అని అంటే నేను మొత్తం అన్ని 5 ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ అన్నీ చెక్ చేసి తర్వాత చెప్తాను. ఇది W240TN. ఇందులో మీకు డ్యువల్ డైనమిక్ డ్రైవర్స్ ఉన్నాయి, గేమ్ మోడ్ ఉంది, IP55 వాటర్ ఇంకా డస్ట్ ప్రూఫ్. ఇంకా ఇది వచ్చేసి మీకు 20 hours నుంచి 24 hours అట్లా బ్యాటరీ లైఫ్ ఉంటుంది. అంటే ANC ఫీచర్ ఆన్ చేసుకుంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది, 20 hours ఉంటుంది. అది ఆఫ్ చేస్తే 24 hours. ఇందులో కూడా ఎక్స్ట్రా సిలికాన్ ఇయర్ టిప్స్ వచ్చినాయి మీకు బ్లాక్ కలర్వి. హై క్వాలిటీ ఆడియో పర్ఫార్మెన్స్ ఉంటుంది, క్లియర్ కాల్స్ ఉంటాయి, అంటే మీకు కాల్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇందులో మీకు బ్లూటూత్ వర్జన్ 5.2 ఇది కూడా IP55 వాటర్ ప్రూఫే. ఇది వెనకాల మీరు టైప్ C పోర్ట్, ఇంకా పేరింగ్ కోసం ఒక సపరేట్ డెడికేటెడ్ బటన్ ఉంది, అంటే క్విక్ పేరింగ్ కోసం. ఫస్ట్ నియో బడ్స్ ప్రో చూపించాను కదా, అందులో కూడా ఆ బటన్ ఉంది. కానీ ఇందులో మీకు టచ్ ఉండదు, ఇందులో ఫిజికల్ బటన్ ఉంది. కంప్లీట్లీ డిఫరెంట్ ఉంది. ఇది చాలా బాగుంది. చేతిలో పట్టుకుంటే ఒక గ్రిప్ బాగుంది. దాంట్లో చెవిలో పెట్టడం తీయడం అది చాలా ఈజీ ఉండేలాగా ఉంది. బ్యాక్ సైడ్ అంతా మొత్తం గ్లాసీ ఫినిష్ ఉండేసి వెనకాల డార్క్ మెటాలిక్ గ్రే సిల్వర్ కలర్ ఉంది. ఇంకా మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేస్, పవర్ కూడా బాగుంది. మీరు అందులో వేసి రివర్స్ చేసినా కానీ ఏం పడిపోయేలాగా ఏం లేదు. ఇంకా చాలా కాంపాక్ట్ ఉండేసి డిజైనింగ్ అది బాగుంది. ఇంకా డ్యువల్ డ్రైవర్ కదా, ఎట్లా ఆడియో క్వాలిటీ బాగుంటుంది. నేను చెక్ చేసిన తర్వాత ఎట్లా ఉందో చెప్తాను. ఇది వచ్చేసి ఎడిఫైర్ది TWS 1 Pro. ఇది వైట్ కలర్ వచ్చినట్టున్నాయి, చూద్దాం మనమే. మొత్తం గోల్డ్ కలర్లో రాస్తుంది TWS 1 Pro అని చెప్పేసి. ఇది మీకు వచ్చేసి ఇందులో రోల్ స్వాపింగ్, ఇంకా 42 hours ప్లే టైమ్, IP65 డస్ట్ అండ్ వాటర్ ప్రూఫ్, బ్లూటూత్ వర్జన్ 5.2, క్విక్ ఛార్జ్, ఇంకా కంఫర్టబుల్ ఫిట్. ఇది కూడా క్వాల్కామ్ యాప్టెక్స్ అడాప్టివ్ ఆడియో సపోర్ట్ ఉంది. అడాప్టివ్ ఆడియో అంటే మీకు అంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది, దీని క్వాలిటీ ఇంకా బెటర్ ఉంటుంది. ఇది IP65 వాటర్ ప్రూఫ్. ఇది ఇందులో కూడా మీకు CVC 8.0 నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉంది. టోటల్గా మీకు అరౌండ్ 30 hours, అంటే మీకు 1 నుంచి 1.5 day వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుంది. ఛార్జింగ్ కేబుల్
ఎక్స్ట్రా సిలికాన్ ఇయర్ టిప్స్. ఇది ప్యూర్ వైట్ కాదు, ఇది ఐవరీ కలర్ లాగా ఉంది. మీరు చూస్తున్నారు కదా, బాగుంది కలర్. అది ఐవరీకి మంచి గోల్డ్ కలర్లో ఎడిఫైర్ బ్రాండింగ్ ఉండేసి చాలా కాంపాక్ట్ డిజైన్ ఉంది. ఇవన్నీ లైట్ వెయిట్ ఉన్నాయి. వెనకాల టైప్ సి పోర్ట్ చూడొచ్చు. ఇది కూడా అంటే కొంచెం రీజనబుల్ కాస్ట్ ఉన్నదే. నేను ఇంకా ప్రతి దాని కాస్ట్ ఇక్కడ చెప్పే కంటే కన్ఫ్యూజన్గా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇచ్చేస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోండి. ఇక్కడ టచ్ ఏరియా అది చూడొచ్చు. ఇదంతా ఐవరీ అంటే క్రీమ్ కలర్ ఇంకా గోల్డ్ కలర్ కాంబినేషన్లో. ఇందులో ఒక్క దాంట్లో మీకు ఎల్ఈడి ఇండికేషన్ లైటింగ్ ఉంది. అంటే మీకు నాకు యాక్చువల్గా లైట్ ఉంటే బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్స్ అసలు ఆన్ ఉన్నాయా ఆఫ్ ఉన్నాయా మనకి క్లారిటీగా అర్థమవుతుంది, కాబట్టి లైట్ ఉండడమే బెటర్ అంటాను నేను. ఇది ఎట్లా అనిపించింది మీకు? ఇవి చూస్తున్నారు కదా, ఇందులో డిజైన్ వైజ్ మీకు ఏది బెటర్ అనిపించింది? ఇంకా సౌండ్ వైజ్ అయితే నేను చెక్ చేసి చెప్తాను, కానీ డిజైన్ వైజ్ ఏది బెటరో మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. W820NB ఇది ANC ఫీచర్, హైరేజ్ ఆడియో సపోర్ట్ ఉన్న వైర్లెస్ హెడ్ ఫోన్స్ ఇవి. ఇక్కడ దాని వేరే ఫీచర్స్ అంటే హైబ్రిడ్ ANC ఇంకా టైటానియం డయాఫ్రామ్ తోటి వస్తుంది, ambient సౌండ్ మోడ్ ఉంది, గేమ్ మోడ్ ఉంది, ఇంకా నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉంది. అన్నీ మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఇక్కడ దాని పిక్చర్స్ అవన్నీ చూడొచ్చు. ఇందులో మీకు నాయిస్ క్యాన్సిలింగ్ ఓవర్ ద ఇయర్ హెడ్ ఫోన్స్ అని చెప్పొచ్చు. హైరేజ్ ఆడియో, ANC, ambient మోడ్ ఉంది, ఇంకా పెద్ద సైజ్ డ్రైవర్ ఉంది. ఇందులో టైటానియం డయాఫ్రామ్ ఉందంటే బేస్ పంచ్ బాగుంటుంది. ఇంకా ఇది వైట్ కలర్ది, ఇది కూడా అన్బాక్స్ చేసి ఒకసారి చూసేసుకుందాం. ఇంకా నేను ఒక 1 డే అట్లా పడుతుంది మొత్తం అన్నీ చెకింగ్ చేసి మీకు చెప్పాలంటే. అంటే కంప్లీట్ ఒక రోజంతా అన్ని రకరకాల సాంగ్స్, మ్యూజిక్స్ అవన్నీ విన్న తర్వాత ఏది ఎట్లా ఉందనేది ఒక పేపర్ మీద రాసుకొని మీకు చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే చెప్పేటప్పుడు మళ్ళీ కన్ఫ్యూజన్, ఒకదాని రిజల్ట్ ఇంకో దానికి చెప్పలేము కదా అట్లా. ఇది మీకు ఇందులో కూడా లో లేటెన్సీ ఉంది కాబట్టి మీరు గేమింగ్ మోడ్కి అన్నిటికీ వాడచ్చు. ఒక టైప్ సి కేబుల్ వచ్చింది డీసెంట్ ప్యాకేజింగ్లో. ఇది కూడా ఎడిఫైర్ కనెక్ట్ యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకొని మొబైల్లో దాంతో దీని ఈక్యూ సెట్టింగ్స్ అవన్నీ కస్టమైజ్ చేసుకోవచ్చు. బాగుంది. ఇది అరౌండ్ 240 గ్రామ్స్ అట్లా వెయిట్ ఉంటుంది. లైట్ వెయిటే ఉంది, వైట్ కలర్ ఉంది, బిల్ట్ క్వాలిటీ అదంతా బాగుంది. కంప్లీట్ ప్లాస్టిక్దే ఉంది. మీరు ఇట్లా హెడ్ బ్యాండ్ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇంకా కింద ఫోమ్ మెటీరియల్ అది బాగుంది. ఇది పెట్టి చూడాలి ఇంకా కంఫర్ట్ వైజ్ ఎట్లా ఉందో. ఇక్కడ మీరు ఎడిఫైర్ లోగో చూడొచ్చు. ఇంకా ఇటు సైడ్ ANC మైక్రోఫోన్ ఉండేసి, ఇంకా ఇందులో లెఫ్ట్ సైడ్ ఇయర్ కప్లో ఏం లేదు, జస్ట్ దాని ఇయర్ కప్స్ అవి మీకు ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తున్నాను. దాని ఫోమ్ మెటీరియల్, దాని అంటే కుషన్ అది చాలా బాగుంది, సాఫ్ట్ ఉండేసి. పెద్ద డ్రైవర్స్ ఉన్నట్టున్నాయి. డ్రైవర్ ఎన్ని ఎంఎం మెన్షన్ చేయలేదు, నేను గెస్ట్ చేస్తున్నాను 40 mm ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ స్పెక్స్లో అయితే ఇక్కడ రాసి లేదు. ఇది రైట్ సైడ్ ఇయర్ కప్. ఇది మూమెంట్ కంప్లీట్ ఉంది. మీకు ఇట్లా ఫ్లాట్గా కూడా మీరు నెక్లో ఇట్లా ఫ్లాట్ చేసి మెడలో వేసుకోవచ్చు. కంప్లీట్ రొటేటబుల్. దీంట్లో కూడా టెన్షన్ కూడా దాని బ్యాండ్లో అంత ఏం లేదు, కంఫర్టబుల్ ఉండేలాగా ఉంది. టైప్ సి పోర్ట్, ఇంకా మైక్రోఫోన్, ANC మైక్రోఫోన్, ఇంకా మెయిన్ మైక్, LED ఇండికేటర్, బ్లూటూత్ కనెక్టివిటీది మీకు బటన్ సపరేట్, వాల్యూమ్ అప్ డౌన్, ఇంకా పవర్ బటన్ అవన్నీ చూడొచ్చు. ఇవన్నీ ఇంకా నేను కంటిన్యూగా సాంగ్స్ విని ఒక పేపర్లో రాసుకోవాలి, ఏ హెడ్ ఫోన్ ఎట్లా పర్ఫామ్ చేసింది అనేది కన్ఫ్యూజన్ లేకుండా. అవన్నీ టెస్టింగ్ చేస్తాను నేను. తెలుగు సాంగ్స్, హిందీ సాంగ్స్, ఇంగ్లీష్ మ్యూజిక్స్ అవన్నీ విని బేస్, మిడ్, ట్రెబుల్, కాల్ క్వాలిటీ ఎట్లా ఉంది, గేమ్ మోడ్కి ఎట్లా ఉందో రాబోయే క్లిప్లో డీటెయిల్గా చెప్తాను. ఫ్రెండ్స్, ఇంకా 2-3 రోజుల నుంచి నాది ఇదే పని అయిపోయింది. వైర్లెస్ హెడ్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్ ఇవన్నీ చెక్ చేయడం, డిఫరెంట్ మ్యూజిక్స్ వినడం, ఇంకా దాని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది ఏంటి అనేది మర్చిపోకుండా. అంటే 5 రకాల ఇయర్ ఫోన్స్ ఇవన్నీ నేను ఒకటే వీడియోలో చేస్తున్నాను కదా, కన్ఫ్యూజన్ అవ్వకూడదు అని చెప్పేసి ఫోన్లో నోట్ చేసుకున్నాను నేను అన్ని. దాని పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించింది ఏంటి అని విన్నా కొద్దీ ఏమన్నా తేడా అనిపిస్తే ఇక్కడ నోట్ చేసుకోవడం, దాని తర్వాత ఇంకోటి తీసుకొని టెస్ట్ చేయడం. మొత్తం 2-3 డేస్ నాకు మొత్తం అదే అయిపోయింది. మ్యూజిక్ విని ఇంకా కొన్ని రోజులు ఒక 1 డే బ్రేక్ తీసుకోవాలి నేను పాటలు వినడం. అయితే నాకు ఇది కంఫర్ట్ వైజ్ ఇది W820NB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తోటి మీకు హైరేజ్ ఆడియో సపోర్ట్ ఉన్న వైర్లెస్ హెడ్ ఫోన్స్ కదా, లైట్ వెయిట్ కంఫర్టబుల్ ఉన్నాయి. మీరు ఇట్లా మెడలో కూడా వేసుకోవచ్చు. ఇంకా హెడ్ బ్యాండ్ కింద కుషనింగ్ అది కూడా మీరు ఎంతసేపు పెట్టుకున్నా ఏం ప్రాబ్లం లేదు. ఇంకా ఇయర్ కప్స్ కూడా ఓవర్ ద ఇయర్ మీకు ఫుల్ సైజ్ ఇయర్ కప్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం కంప్లీట్ కవర్ చేస్తుంది. ఇంకా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, అసలు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎడిఫైర్ బ్రాండ్లో అన్నిట్లో వాటిలలో ఉన్నాయో వాటిలలో పర్ఫెక్ట్ ఉన్నాయి. మంచి అంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎఫెక్ట్ చాలా బాగుంది. బయటి సౌండ్స్, డిస్టర్బెన్సెస్, ambient నాయిస్ అవన్నీ తీసేయచ్చు. ఇంకా కావాలంటే ambient మోడ్ కూడా పెట్టుకోవచ్చు. మీరు ఎడిఫైర్ కనెక్ట్ యాప్ మీరు మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీరు కస్టమైజేషన్, ఈక్యూస్ అవి సెట్టింగ్స్ ఇంకా అన్నీ మీరు
వేరే ఆప్షన్స్ అన్నీ దీంట్లో యూస్ చేయొచ్చు ఎడిఫైర్ కనెక్ట్ తోటి. ఓకేనే అనిపించింది. జస్ట్ ఏంటంటే హైరేజ్ ఆడియో ప్రోడక్ట్స్ యూజువల్లీ ట్రెబుల్ సైడ్ ఎక్కువ ఉంటాయి, అంటే కొంచెం ట్రెబుల్ ఎక్కువ ఉంటుంది అన్ని హైరేజ్ సర్టిఫైడ్ ప్రోడక్ట్స్లో. ఈసారి ఉల్టా ఉంది, ఇందులో ట్రెబుల్ తక్కువ ఉండి కొంచెం నాకు ట్రెబుల్ క్వాలిటీ యావరేజే అనిపించింది. ఇంకా కొంచెం సిల్కీ స్మూత్ అట్లా మంచి ట్రెబుల్ ఉండాల్సిందేమో అనిపించింది. మిడ్ వోకల్స్ అవి బాగానే ఉన్నాయి, బేస్ కూడా పంచీ బేస్ బాగానే ఉంది, అవుట్పుట్ బాగానే ఉంది. ఇంకోటి సౌండ్ స్టేజ్ కూడా కొంచెం తక్కువ అనిపించింది, అంటే స్టీరియో విడ్త్ కూడా కొంచెం తక్కువ అనిపించింది. ఓవరాల్గా ఇది కాస్ట్ వచ్చేసి ఎంఆర్పి దీనిది 7,990 ఉంది. యాక్చువల్ ప్రైజెస్ తక్కువ ఉన్నాయి, నేను లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఓకే అని చెప్పొచ్చు, ఫర్ ద ప్రైస్ ఓకే. కాకపోతే ఏంటంటే ఇంకా బేస్ లవర్స్కి నచ్చుతుంది, ఇంకెవరైతే ఫ్లాట్ స్టూడియో క్వాలిటీ సౌండ్ కావాలి, ఇంకా కొంచెం క్రిస్పీ ట్రెబుల్ కావాలనుకుంటారో వాళ్ళకి కొంచెం నచ్చకపోవచ్చు. కానీ ఓవరాల్గా ఓకే అని చెప్పొచ్చు. గేమింగ్కి కూడా వాడచ్చు, మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు, కాల్స్ క్వాలిటీ కూడా బాగానే ఉంది, నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ కూడా, బ్యాటరీ లైఫ్ కూడా బాగానే ఉంది. ఒక డే అయితే మీకు ఈజీగా కంటిన్యూస్లీ నాన్ స్టాప్ వాడినా వస్తుంది. ఇంకా సెకండ్ వచ్చేసి ఇవి TWS 1 Pro, ఇది కూడా ఒకసారి మీకు చెప్తాను, అన్నీ దాని గురించి నోట్ చేసుకున్నాను కదా. ఇది కాల్కామ్ యాప్టెక్స్ అడాప్టివ్ టెక్నాలజీ ఉంది కదా ఇందులో. ఇంకా కాల్కామ్ది CVC 8.0 నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీ ఉంది. కంఫర్ట్లో అయితే అల్టిమేట్ అని చెప్పొచ్చు, చాలా లైట్ వెయిట్, జస్ట్ 4 గ్రామ్సే ఉంటుంది వెయిట్. ఇంకా సింపుల్ ఉంది, డీసెంట్ ఉంది, ఇది చూడ్డానికి కూడా మీరు చూడొచ్చు, ఐవరీ కలర్లో ఉండేసి సూపర్ కంఫర్టబుల్. దాంతో వచ్చిన ఇయర్ టిప్స్ కూడా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉన్నాయి. ఇంకా ఈ ఛార్జింగ్ కేస్ కూడా చాలా కాంపాక్ట్ ఉండేసి, అంటే క్యారీ చేసుకొని తీసుకెళ్ళడానికి దానికి చాలా ఈజీ ఉండేలాగా ఉంది. ఒక 1.5 డే బ్యాటరీ లైఫ్ ఉంది. అంటే నేను మొత్తం ఏ ఇయర్ ఫోన్స్కి కూడా నేను మొత్తం బ్యాటరీ 0 అయ్యే వరకు అయితే యూజ్ చేయలేదు. కాకపోతే మీకు అరౌండ్ 30 అవర్స్ అన్నారు, కానీ మీకు అంటే యూసేజ్ని బట్టి మీరు కంటిన్యూస్లీ యూజ్ చేసినా కానీ ఈజీగా 24 అవర్స్ పైనే వస్తాయి. ఇంకా ఇందులో మీకు 40 మినిట్స్ అట్లా టైం పడుతుంది ఛార్జింగ్ చేయడానికి. ఇంకా IP65 వాటర్ ప్రూఫ్ కాబట్టి మీరు స్లైట్ రెయిన్లో ఎక్సర్సైజ్కి దానికి కూడా వాడచ్చు. బ్లూటూత్ వర్జన్ 5.2. ఇది కాస్ట్ వచ్చేసి 5,990 ఎంఆర్పి ఉంది. ఎంఆర్పి చెప్తున్నాను నేను, యాక్చువల్ ప్రైజెస్ కొంచెం తక్కువ ఉంటాయి, మీరు డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. ఇంకా ఆడియో క్వాలిటీకి వస్తే ఇది వచ్చేసి TWS S1 Pro బేస్ ఓకే, బేస్ అయితే పంచి ఉంది, బాగానే ఉంది. మిడ్ కూడా ఓకే ఉంది, ట్రెబుల్ కూడా ఓకే ఉంది. కాల్ క్వాలిటీ కొంచెం యావరేజ్గా ఉంది. ఫిట్టింగ్ పర్ఫెక్ట్ ఉంది దీనిది, అంటే చెవులో ఎర్గనామిక్ డిజైన్ ఉండేసి కంఫర్ట్ ఫిట్ అది పర్ఫెక్ట్ ఉంది. సౌండ్ స్టేజ్ అంటే మరీ అంత విడ్త్, స్టీరియో విడ్త్ ఎక్కువ కూడా లేదు, మరీ అంత మోనోయిష్ లాగా కూడా లేదు, ఓకే అని చెప్పొచ్చు. ఓవరాల్గా ప్రైస్కి TWS 1 Pro అంటే మీరు చెప్పండి మీకు ఎట్లా అనిపించింది, ఇది లుక్స్ కానివ్వండి, దీని ఫీచర్స్ అవి, టచ్ రెస్పాన్స్, టచ్ బటన్ ఫీచర్స్ అవి కూడా బాగానే ఉన్నాయి, సింపుల్ ఉన్నాయి, కొంచెం ఓల్డ్ స్టైల్ డిజైనే ఇవి, మరీ అంటే స్టైలిష్గా ఏం లేవు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇది ఏది మన W240TN, ఇది దీని గురించి చెప్తాను నేను. ఇది కంప్లీట్లీ నా మొత్తం ఈ గ్రూప్లో అన్నింటిలో నాకు చాలా నచ్చింది అదే W240TN. ఎంఆర్పి ఎక్కువ ఉంది, 8,990. మీరు యాక్చువల్ ప్రైస్ చెక్ చేసుకోండి. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, ఇంకా మీకు ambient సౌండ్ మోడ్ తోటి ఉంది, ఇంకా యూజర్ ఫ్రెండ్లీ ఇంటరాక్టివ్ డిజైన్ ఉంది, అంటే వెనకాల మీకు టచ్ కాకుండా ఫిజికల్ బటన్ ఉంది, అదే నాకు బెస్ట్ అనిపించింది. ఇంకా మీకు డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉంది, IP55, బ్లూటూత్ వర్జన్ 5.3, ఇమ్మర్సివ్ ఆడియో ఎక్స్పీరియన్స్, అంటే నిజంగానే ఇమ్మర్సివ్ ఉంది. ఇది రెండు డ్రైవర్స్ ఉన్నాయి కాబట్టి మీకు బేస్ క్వాలిటీ, ట్రిబుల్ క్వాలిటీ, యాక్చువల్గా నేను రాశాను ఇది బేస్ ఇంకా ట్రిబుల్ క్వాలిటీ. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎక్సలెంట్ ఉండింది నేను టెస్ట్ చేసినప్పుడు. కాల్ క్వాలిటీ సూపర్బ్, అవుట్ స్టాండింగ్ కాల్ క్వాలిటీ. బేస్ అల్టిమేట్ ఉంది, మిడ్ ఓకే ఉంది, ట్రెబుల్ అయితే టూ గుడ్ ఉంది. ఇంకా సౌండ్ స్టేజ్ కూడా చాలా వైడ్ ఉండేసి స్టీరియో విడ్త్ అది చాలా బాగుంది. యాక్చువల్గా నాకు దీని డిజైన్ చాలా నచ్చింది, చేతిలో పట్టుకుంటే ఎంత కంఫర్టబుల్ అంటే ఇట్లా చెవులో పడితే అసలు అల్టిమేట్. ఈ అన్ని ఇయర్బడ్స్లో నాకు ఇది చాలా నచ్చింది, ఇది సూపర్ కంఫర్టబుల్. ఇంకా ఫిజికల్ బటన్, నాకు టచ్ కంటే ఫిజికల్ బటనే ఎక్కువ ఇష్టం. ఆ బటన్ కూడా మరీ ప్రెషర్ పెట్టి నొక్కాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇట్లా అంటే ప్రెస్ అవుతుంది. ఇంకా చాలా స్టైలిష్ ఉన్నాయి, చాలా కాంపాక్ట్ ఉన్నాయి. కేస్ కూడా ఇందులో కూడా ఇంకో నేను మొన్న రీసెంట్గా అన్బాక్స్ చేశాను కదా నియోబడ్స్ ప్రో, దానిలాగానే ఇందులో కూడా మీకు కేసులో లైటింగ్ ఎఫెక్ట్ బాగుంది. అంటే కనెక్ట్ అయినప్పుడు, ఛార్జింగ్ చేసేటప్పుడు, ఇంకా బ్లూటూత్ డివైసెస్ సెర్చ్ చేసేటప్పుడు ఆ లైట్ది యానిమేషన్ అది బాగుంది. ఇంకా చాలా కాంపాక్ట్ క్యూట్గా ఉండేసి బ్యాక్ సైడ్ ఫాస్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ కోసం ఒక బటన్ కూడా ఉంది. ఇది పుష్ చేసి
మీరు మొబైల్ తోటి కనెక్ట్ చేసుకోవచ్చు. ఓవరాల్‌గా అన్నిట్లో బెస్ట్ అనిపించింది నాకు ఆడియో క్వాలిటీ వైస్, కంఫర్ట్ వైస్, బ్యాటరీ లైఫ్ వైస్ ఎవ్రీథింగ్ అల్టిమేట్ అని చెప్పొచ్చు ఇది. W240 TN. ఇంకా దాని తర్వాత వచ్చేసి మనకు ఇది నియోబడ్స్ ప్రో అయితే ఇంకా నేను సపరేట్గా మళ్ళీ ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మొన్ననే రీసెంట్గా మొత్తం వీడియో చేశాను కాబట్టి. ఇదైతే అల్టిమేట్, ఇది కూడా బాగానే ఉంది. అంటే కొంచెం దానికంటే కూడా ఇది ఎక్స్పెన్సివ్. ఇది యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 11,500 ఉన్నాయి. ఇంకా ఇది కూడా మీకు డ్యువల్ డ్రైవరే. ఇందులో మీకు బ్యాలెన్స్డ్ ఆర్మేచర్ డ్రైవర్ వచ్చేసి నోల్స్ బ్రాండ్ ఉంది, ఇంకా ఒక డైనమిక్ డ్రైవర్ ఉంది, హైరెస్ ఆడియో సపోర్ట్ ఉంది, ANC ఫీచర్ ఉంది, యాంబియంట్ మోడ్ ఉంది, ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఇందులో కూడా ఏం కాంప్రమైజ్ లేదు, బాగానే ఉంది. కానీ నాకు ఎందుకో ఆడియో క్వాలిటీ దీనిది W240 TNది ఇంకా ఎక్కువ నచ్చింది దీనికంటే కూడా. ఇది ఆడియో పర్ఫార్మెన్స్ ఇంకా దీనిది మస్తు మ్యూజికాలిటీ అది సూపర్బ్ ఉంది. ఇంకా లాస్ట్ వచ్చేసి మన X35. ఇది వచ్చేసి ఎడిఫైర్లో అన్నిట్లో తక్కువ కాస్ట్ ఇది. ఇందులో అంటే కాస్ట్ను బట్టే వాళ్ళు ఆడియో క్వాలిటీ పెట్టారు. ఇందులో మిగతా వాటితో కంపేర్ చేస్తే ఇందులో ఆడియో క్వాలిటీ నాకు యావరేజ్ అనిపించింది. అంటే బేస్ కొంచెం తక్కువ అనిపించింది. అస్సలు బేస్ లవర్స్కి అయితే నచ్చకపోవచ్చు. ఇంకా మిడ్ ఓకే ఉంది, ట్రెబుల్ ఓకే ఉంది, కాల్ క్వాలిటీ ఓకే ఉంది, ఫిట్టింగ్ అది కంఫర్ట్ కూడా ఓకే ఉంది, బ్యాటరీ లైఫ్ కూడా ఓకే ఉంది. ఆడియో క్వాలిటీ కొంచెం యావరేజ్ అని చెప్పవచ్చు. ఇంకా ప్రైస్ వచ్చేసి ఇది 4,990 MRP ఉంది. అంటే యాక్చువల్ ప్రైస్ ఇంకా తక్కువ ఉంటుంది. 20 అవర్స్ అట్లా బ్యాటరీ లైఫ్ ఉంది మీకు. అంటే ఓవరాల్గా నాకు ఇది అంత పెద్దగా ఏం నచ్చలేదు X3s. అన్నిట్లో టాప్ అంటే ఇంకా ఇదే అని చెప్పొచ్చు. W240 TN సూపర్, అసలు అల్టిమేట్ ఉంది. మీకు ఎట్లా అనిపించినాయి ఈ మొత్తం ఇయర్ ఫోన్స్ ఇంకా హెడ్ ఫోన్స్లో మీకు ఏది నచ్చిందో మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా నేను అన్ని టెస్టింగ్ చేసి లాస్ట్కు ఫైనల్గా నాకు ఇది అన్నిట్లో చాలా నచ్చింది, W240 TNది. ఇంకా ఇది కూడా నియోబడ్స్ ప్రో కూడా బాగానే ఉన్నాయి. మీరు దీనికి వెళ్ళొచ్చు బ్లైండ్లీ. ఇది నేను రికమెండ్ చేస్తాను. ఈ ప్రైస్కి దీని ఆడియో క్వాలిటీ, దీని బ్యాటరీ లైఫ్, బిల్ట్ క్వాలిటీ, లుక్స్, ఫీచర్స్, కంఫర్ట్ అన్నీ ఎవ్రీథింగ్ ద పర్ఫెక్ట్ TWS ఇయర్బడ్స్ అని చెప్పొచ్చు. మ్యూజికల్లీ మీకు చాలా సౌండ్ ఎక్సలెంట్గా ఎంజాయ్ చేయాలంటే దీనికి వెళ్ళొచ్చు. గేమింగ్ అవి అంటే మీరు దీనికి కూడా వెళ్ళొచ్చు, నియోబడ్స్ ప్రో. అది కొంచెం ఇంకా ఎక్స్పెన్సివ్ ఉంది, అంటే లో లేటెన్సీ ఉంది కాబట్టి గేమింగ్కి దానికి అది బాగానే ఉంటుంది. ఇంకా అందులో LDAC ఇంకా LHDC సపోర్ట్ ఉంది కాబట్టి ఆడియో క్వాలిటీ బెటర్ ఉంటుంది. కానీ ఎందుకో మరి ఓవరాల్గా నాకు చెవులో పెట్టుకొని ఇంకా కళ్ళు మూసుకొని ఎంజాయ్ చేస్తే ఇందులో సాంగ్స్ వింటే చాలా మజా వచ్చింది. మిగతావి అంటే కొంచెం యావరేజ్ అని చెప్పొచ్చు. ఇంకా ఈ X3sది పర్ఫార్మెన్స్ అంటే ఇంకా యావరేజ్గానే ఉంది. అంటే ఇంకా ప్రైస్ని బట్టే ఉంది సౌండ్ క్వాలిటీ అన్నిట్లలో. ఎట్లా ప్రైస్ పెరుగుతుంటే అట్లా క్వాలిటీ ఉంది. మీకు ఏది నచ్చింది కమెంట్ సెక్షన్లో రాయండి. అట్లనే ఎట్లా అనిపించింది వీడియో, నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.